Hi, welcome back to my channel. This is Vamsi Godapati. Guys, today టాపిక్ వచ్చేసరికి హౌ టు ప్రిపేర్ లాస్ట్ మినిట్ జాబ్ ఇంటర్వ్యూ. సో నేను ఈ టాపిక్ తీసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. సో ఆ రీజన్ ఏంటి అంటే, సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే లైక్ బీపీఓస్ కానీ, మిడ్వేర్ కంపెనీస్ కానీ, లేకపోతే స్టార్టప్స్ నుంచి కానీ అయితే మనం దేంట్లోనే అప్లై చేసినప్పుడు మనకి కాల్ అనేది చేస్తున్నారు హెచ్ఆర్. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. సో చాలామంది ఇన్ కాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో చాలామంది ఏంటి అంటే లైక్ 1 అవర్ తర్వాత షెడ్యూల్ చేస్తాం, 2 అవర్స్ తర్వాత షెడ్యూల్ చేస్తాం, బీ ప్రిపేర్డ్ అని చెప్పేసి అంటున్నారు. సో అలా జరిగినప్పుడు సో మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవుతే మనకి రిజల్ట్ కనపడుతుంది. సో ఆ టిప్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ టిప్ చూసుకున్నట్లయితే ఆస్క్ టు హెచ్ఆర్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్‌గా మనం హెచ్ఆర్‌ని జాబ్ డిస్క్రిప్షన్ గురించి అడగాలి. కావాల్సిన స్కిల్స్. సో ఆ స్కిల్ సెట్‌కి మనకి స్కిల్స్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ జాబ్ రోల్ మ్యాచ్ అవుతుందా లేదా? అండ్ ఆల్సో క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటి అంటే, మనకి కంపెనీ వెబ్‌సైట్. సో మనకి కంపెనీ వెబ్‌సైట్‌కి వెళ్ళి, సో ఆ కంపెనీ మీకు సో అండ్ సో కంపెనీ తెలుస్తది కదా! కంపెనీ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేయండి. అది సర్విస్ బేస్డ్ కంపెనీ ఆర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, దాని ఫౌండర్ ఎవరు? సీఈఓ ఎవరు? అండ్ దాని హెడ్ క్వార్టర్స్ ఏంటి, సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ అబౌట్ హస్లోకి వెళ్తే మొత్తం ఉంటుంది దాని ఫౌండర్ గురించి మొత్తం ఆల్మోస్ట్ అంతా ఉంటుంది అబౌట్ హస్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి చూపిస్తాను. సో టీసీఎస్కి వెళ్దాం. సో టీసీఎస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాట్ వీ డూ, లైక్ ఇన్సైట్స్ కానీ, కెరియర్స్ కానీ, నెక్స్ట్ న్యూ క్లాస్ రూమ్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, అండ్ కాంటాక్ట్ హస్ కానీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ టిప్ వచ్చేసరికి మనకి చెక్ కంపెనీ రివ్యూస్. సో కంపెనీ రివ్యూస్ ఎందుకు చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో పర్సన్ వన్ కంపెనీలో 1 ఇయర్ బాండ్ రాసి జాయిన్ అయ్యాడు. సో ఆ కంపెనీ గురించి నథింగ్ ఏం తెలుసుకోలేదు, జస్ట్ ఆ సాఫ్ట్వేరా కాదా అని తెలుసుకున్నాడు, బాండ్ రాసాడు, కంపెనీలో జాయిన్ అయ్యాడు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీకి చాలా మెంటల్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. అండ్ ఆల్సో స్ట్రెస్ అనేది చాలా ఫీల్ అవుతున్నాడు. బికాస్ ఆఫ్ ది రీజన్ ఫస్ట్ అదే రివ్యూస్ మనం చెక్ చేసుకుని వెళ్తే, సో ఇన్ కేస్ మనం ఒక 1 ఇయర్ బాండ్ మీద సైన్ చేయాలన్నా మనం ఆలోచించి సైన్ చేస్తాము. సో అది మనకి ఈ రివ్యూస్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి కాబట్టి, సో మనకి ఇక్కడ గ్లాస్ డోర్ అని చెప్పేసి, అంబిషన్ బాక్స్ అని చెప్పేసి మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెబ్సైట్స్లో ఏంటి అంటే, ఎవరైతే ఎక్స్ ఎంప్లాయీస్ ఉంటారో, లైక్ ఆల్రెడీ ఆ కంపెనీలో వర్క్ చేసి, సో వెళ్ళిపోయే ముందు ఆ కంపెనీ గురించి ఒక రివ్యూ రాస్తారు. సో లైక్ ఆ కంపెనీ ఎలాంటిది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో మనం ఇన్ కేస్ దాంట్లో చెక్ చేసుకున్నట్లయితే, సో మనకి ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది కంపెనీ గురించి తెలుసుకోవడం, లైక్ జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్లాస్ డోరే తీసుకున్నా. గ్లాస్ డోర్ మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గ్లాస్ డోర్ రివ్యూస్ అని కొట్టండి, వస్తుంది అంబిషన్ బాక్స్. సో అంబిషన్ బాక్స్ కూడా మనకి లైక్ ఎంప్లాయీస్ రివ్యూస్ ఇస్తారు, ఎక్స్ ఎంప్లాయీస్. సో అంబిషన్ బాక్స్ కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో గూగుల్లోకి వెళ్ళి అంబిషన్ బాక్స్ రివ్యూస్ అని కొట్టండి. సో ఇలా అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ లొకేషన్ ఇచ్చుకుని మన కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే, సో మొత్తం ఇటువంటివన్నీ వస్తాయి మనకి, లైక్ ఇలా విప్రో, బైజూస్, భారతీ ఎయిర్టెల్ రివ్యూస్. సో ఎవ్రీథింగ్ మనం రివ్యూస్ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. లైక్ మనం కంపెనీస్ ఇన్ హైదరాబాద్, నేను ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్ క్లిక్ చేసా. టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, జెన్పాక్ట్, యాక్సెంచర్. సో నేను యాక్సెంచర్ మీద క్లిక్ చేసా. సో యాక్సెంచర్ మీద క్లిక్ చేసిన తర్వాత, సో నాకు యాక్సెంచర్ గురించి టోటల్ వస్తుంది. యాక్సెంచర్ ఫౌండెడ్ ఇన్ 1989, 35 ఇయర్స్ ఓల్డ్ అయింది. అండ్ ఎంప్లాయ్మెంట్ చూసేటప్పటికి 1 lakh+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ గ్లోబల్ ఎంప్లాయీ క్లౌడ్ కూడా 1 lakh+.